ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్ అందరికి కూడా మొన్న పదవి కాల విరమణ జరిగింది. ఆ సందర్భంగా మీరు చూస్తే గత ఎన్నికలలో రోజు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం, అదేవిధంగా ఎంపీ గారు కానీ పార్టీ సహకారంతో గత ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున దమ్మలమడుగు పట్టణంలో దమ్మలమడుగు మున్సిపల్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సభ్యులను గెలిపించి మన దమ్మలమడుగు పట్టణ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పదవి పట్టం కట్టడం, ఆ విధంగా గత 5 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసేదానికి, టౌన్ డెవలప్ అయ్యేదానికి వాళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాల్లో కృషి చేసిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఖచ్చితంగా పోటీ పెట్టాల్సిందే. ప్రతి దాంట్లో కూడా 2-3 నామినేషన్లకు ప్రిపేర్ కావాల్సిందే. ఎక్కడ కూడా వెనక్కి తగ్గద్దు. ఖచ్చితంగా పోటీ పెట్టాల్సిందే. పోటీ పెట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డబ్బు ఉందా ఇంకోటి ఉందా కాదు, ముందు మన పోటీలో నిలబడుతున్నామా లేదా, పోటీలో నిలబెట్టామంటే గెలుపు మంది. ఎందుకంటే ఈరోజు పోటీలో నిలబడితే ఈరోజు ప్రతిపక్ష నాయకులు ప్రజల దగ్గరికి పోవాలంటే ఈరోజు కూటమి నాయకులు, ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు ప్రజల్లోకి పోవాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? మోసం చేసి ఓట్లు వేయించుకున్నామని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ప్రజల దగ్గరికి పోలేకుండా ఉన్నారు. వాళ్ళు ప్రజల దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? మనం పోటీలో ఖచ్చితంగా ఉండాలా. వాళ్ళని ప్రజల దగ్గరికి తీసుకురావాలంటే మనం పోటీలో ఉండాలి. వాళ్ళని ప్రజల దగ్గరికి తీసుకురావాలి, మన పోటీలో ఉండాలి. కాబట్టి మన శక్తి ఉన్నంత వరకు మన పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎంపీ గారు ఉన్నారు, నా శక్తి ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఎన్నికల్లో ప్రతి దాంట్లో మాత్రం పోటీ పెట్టాలా. ఎక్కడ అధికారులు వస్తారు, ఏదో రెడ్ బుక్ పరిపాలన ఉంటుంది, ఆ భయం పెట్టుకోవాల్సిన అవసరంలా. రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం చేతిలో పెట్టుకొని పోరాటం చేస్తాం. ఎవరు ఈరోజు రెడ్ బుక్ పరిపాలన అమలు చేయాలన్నా కూడా దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో, ఏ విధంగా మనం పోరాటం చేయాలనో అన్ని విధాలా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. పోటీలో మాత్రం ఖచ్చితంగా మనం ఉండాలి. ప్రజలు మనం ఎట్లా ఉంటారు ఆ విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాం.